Hi friends, this is SSC CHSL explanation paper number 41625 quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st question కి వెళ్ళిపోదాం. Two cars travel from city A to city B at speed of 30 and 48 km per hour respectively. If one car takes 3 hours lesser time than the other car for the journey, then the distance between city A and city B. ఇక్కడ క్లియర్ గా గమనించినట్లయితే సిటీ ఏ అండ్ సిటీ బి నుంచి 2 కార్స్ ట్రావెల్ అవుతున్నాయి. మొదటి దాని యొక్క స్పీడ్ 30 km/h ఉంది, రెండో దాని యొక్క స్పీడ్ 48 km/h ఉంది. సో మీరు గమనించినట్లయితే ఇద్దరి యొక్క టైం డిఫరెన్స్ 3 అవర్స్ లెస్సర్ అని ఇస్తున్నాడు. ఎందుకంటే ఒకళ్ళ టైం ఏమో ఒకళ్ళ స్పీడ్ ఏమో ఎక్కువ ఉంది, మరొకళ్ళ స్పీడ్ తక్కువ ఉంది. కాబట్టి ఇద్దరి యొక్క టైము 3 అవర్స్, ఇద్దరి యొక్క టైం డిఫరెన్స్ 3 అవర్స్ లెస్సర్ అంటున్నాడు. రైట్, మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. ఫైనల్ గా డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. ముందు మనం ఏం చేద్దామంటే మన దగ్గర స్పీడ్స్ ఉన్నాయి కాబట్టి స్పీడ్స్ రేషియో రాద్దాం. సో 30కి 48కి స్పీడ్స్ రేషియో కనుక రాసినట్లయితే 30 మొదటి వాడి స్పీడ్, రెండో వాడి స్పీడ్ 48, రెండింటికి రేషియోస్ వేసినట్లయితే 6తో క్యాన్సిల్ అయిపోయి 6 5 టైమ్స్ 6 8 టైమ్స్ 5:8 స్పీడ్స్ రేషియో అవుతుంది. మన దగ్గర ఉంది టైం కాబట్టి మనం ఏం చేద్దామంటే స్పీడ్స్ రేషియోని ఇన్వర్స్ లో టైమ్స్ రేషియోకి మార్చుకుందాం. 5:8 యొక్క ఇన్వర్స్ ఏమవుతుందంటే 8:5 అవుతుంది. అంటే అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు నేను రాసిన పార్ట్ టైం రేషియో అవుతుంది. మొదటి వాడి టైం 8 పార్ట్స్ ఉంది, రెండో వాడి టైం 5 పార్ట్స్ ఉంది. సో ఇద్దరి యొక్క టైం డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ ఉంది అని చూస్తే 8కి 5కి 3 పార్ట్స్ డిఫరెన్స్ ఉంది. వాడు లెక్కలో 3 పార్ట్స్ అంటే ఎంత డిఫరెన్స్ అని ఇచ్చాడు, 3 అవర్స్ లెస్సర్ అంటున్నాడు. సో 3 పార్ట్స్ 3 అవర్స్ అయితే జాగ్రత్తగా చెక్ చేస్తే మొదటి వాడి టైం 8 పార్ట్స్ కాబట్టి మొదటి వాడు ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశాడో కనుక్కుందాం. 3 పార్ట్స్ 3 అవర్స్ అయితే 8 పార్ట్స్ 8 అవర్స్ అవుతుంది కదా. అంటే మొదటి వాడు ట్రావెల్ చేసిన టైం ఏమో 8 అవర్స్, మొదటి వాడి యొక్క స్పీడ్ ఏమో 30 km/h. మనకు కావాల్సింది డిస్టెన్స్ కాబట్టి టైం ఇంటూ స్పీడ్ చేస్తే డిస్టెన్స్ వస్తుంది. సో 8 × 30 240 కిలోమీటర్ అనేది సెకండ్ ఆప్షన్ లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. Simple interest on certain sum of money for 3 years at 10% per annum is half of the compound interest on 6,000 for 2 years at 10% per annum. The sum placed on simple interest is a క్లియర్ గా అబ్జర్వ్ చేసినట్లయితే 6,000 రూపాయలని 2 ఏళ్లకి 10% చొప్పున కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఇన్వెస్ట్ చేశా. అక్కడొచ్చే ఇంట్రెస్ట్ ఎంతైతే ఉందో దానిలో హాఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ లో వస్తుందని అంటున్నాడు. ఎన్ని ఇయర్స్ కంటే 3 ఇయర్స్ కి ఎంత పర్సెంట్ చొప్పున అంటే 10% చొప్పున మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటుంది. సింపుల్ ఇంట్రెస్ట్ లో ప్లేస్ చేసిన సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. రైట్, స్టెప్ రాద్దాం. 10% చొప్పున 2 ఏళ్ల పాటు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఉంటే ఎంత ఇంట్రెస్ట్ వస్తుందంటే r + r + r × r/100 ప్రకారం 10 + 10 + 10 × 10/100 ప్రకారం 21% వస్తుంది. క్లియర్ గా స్టెప్ గమనించినట్లయితే 6,000 పైన 21% కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. రైట్, మనం తర్వాత క్యాలిక్యులేషన్ చేద్దాం. దీంట్లో హాఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ లో వస్తుంది అన్నాడు, అంటే దీన్ని హాఫ్ చేస్తున్నా. రైట్, ఇది ఎక్కడ వస్తుంది అంటే సింపుల్ ఇంట్రెస్ట్ లో వచ్చే ఇంట్రెస్ట్. ఇదంతా సింపుల్ ఇంట్రెస్ట్ లో వస్తుంది. ఎన్ని ఇయర్స్ కి వస్తుంది? 3 ఇయర్స్ కి వస్తుంది. ఎంత పర్సెంట్ చొప్పున? 10% చొప్పున. 3 ఇయర్స్ కి 10% అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం 30%. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ పార్ట్ అంతా 30% అవుతుంది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్ అంటే 100%. సో 100% కనుక్కుంటే సరిపోతుంది. స్టెప్ రాసేటప్పుడు ఈ పార్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ నంబర్కు సంబంధించిన పార్ట్స్ అయినా పర్సంటేజ్ అయినా డినామినేటర్లో ఉండాలి. ఫైండ్ అవుట్ చేయాల్సింది న్యూమరేటర్లో ఉండాలి. అబ్జర్వ్ చేయండి. రైట్, క్యాలిక్యులేషన్కి వస్తే 100 క్యాన్సిల్ అయిపోయింది. 30 2 టైమ్స్ 60 క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా మిగిలింది 21 × 100 మిగిలింది 2100 ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. If 3 dupatta is offered free on purchase of 6 dupattas price 1,200 rupee each, what is the effective discount on each dupatta is? క్లియర్ గా గమనించినట్లయితే 3 దుప్పటాలు ఫ్రీగా ఇస్తున్నాడంట 6 కొంటే. అయితే మనల్ని కనుక్కోమంటుంది ఎఫెక్టివ్ డిస్కౌంట్, దానివల్ల వచ్చే ఎఫెక్టివ్ డిస్కౌంట్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్, ముందు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం 6 కొంటే 3 ఫ్రీ వస్తున్నాయి కాబట్టి మొత్తం మీద మనం ఇంటికి తీసుకెళ్లేది 9 తీసుకెళ్తాం. సో మన దగ్గర 9 వాటి యొక్క ప్రైస్ తీసుకొని 3 మనకు ఫ్రీగా ఇచ్చినట్టు, అంటే ఈ 3 డిస్కౌంట్ కింద వచ్చినట్టు. డిస్కౌంట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు కాబట్టి 3 టోటల్ దుప్పటాస్ 9 దుప్పటాస్ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ 100 వేస్తే సరిపోతుంది. 3/9 అంటే 9ని క్యాన్సిల్ చేస్తే 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 100/3 అంటే 33.33% అవుతుంది. అది 4th ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. సో మనకి ఇంకా ప్రైస్తో అక్కర్లేదు, గమనించండి. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 54. HCF and LCM of 2 numbers are 11 and 825 respectively. If one number is 275, find the other number. క్లియర్ గా గమనించినట్లయితే 2 నంబర్ల HCF ఇచ్చాడు 11 అని, LCM ఇచ్చాడు 825 అని, అందులో ఒక నంబర్ ఇచ్చాడు 275 అని,
అదర్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్గా మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది ఆ 2 నెంబర్ల హెచ్సిఎఫ్ ఎల్సిఎం ప్రొడక్ట్కి ఈక్వల్ అవుతుంది. సో నేను ఆ పాయింటే రాస్తున్నాను. హెచ్సిఎఫ్ ఏమో 11, ఎల్సిఎం ఏమో 825. ప్రొడక్ట్ ఆఫ్ ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. మొదటి నెంబర్ 275, అందులో సెకండ్ నెంబర్ తెలియదు కాబట్టి ఈ సెకండ్ నెంబర్ పార్ట్ మనం కనుక్కోవాలి. రైట్, క్యాన్సిల్ చేసినట్లయితే ఇది 25 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది. 25 1 టైము, 25 1 టైము. ఇది కూడా 25 టేబుల్తో క్యాన్సిల్ అయిపోతుంది. 25 3 టైమ్స్ 75, మరొక 75 ఉంది అంటే 25 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. రైట్, బోత్ సైడ్స్ 11 క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా మిగిలింది 33 మిగిలింది. సో సెకండ్ నెంబర్ ఎంత అంటే 33 అవుతుంది. 33 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 55. cos 60 minus secant 30 equal to x, then the value of x is cos 60 అంటే క్లియర్గా తెలుసు, దాని వాల్యూ 1/2 అని. మైనస్ secant 30 అంటే cos 30 యొక్క రెసిప్రోకల్. cos 30 అంటే √3/2, secant 30 అంటే 2/√3 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లై కనుక చేసినట్లయితే √3 మైనస్ 2 ఇంటూ 2 4 బై డినామినేటర్లో మిగిలేది 2 ఇంటూ √3 మిగులుతుంది. √3 మైనస్ 4/2 ఇంటూ 3 ఎక్కడుంది అని చూస్తే థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 56. 1 minus cos a/2 equal to x, then the value of x is క్లియర్గా మనం ఏం చేస్తున్నామంటే యాంగిల్ అజంప్షన్ చేస్తున్నాం కాబట్టి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఉంది కాబట్టి 60 అని మాట్లాడదాం. ఏ కనుక 60 అనుకున్నట్లయితే ఈ పాయింట్లోకి వెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే 1 మైనస్ కాస్ ఏ అంటే కాస్ 60 అంటే 1/2 ఉంది. ఇక్కడ గమనించండి, ఈ మొత్తానికి /2 ఉంది, అబ్జర్వ్ చేయండి. రైట్, 1లో హాఫ్ తీసేస్తే మరొక హాఫ్ ఉంటుంది. 1/2 అంటే మొత్తం మీద 1/4 అవుతుంది. ఏ బదులు 60 పెడితే మనకు రావాల్సిన రిజల్ట్ 1/4 రావాలి. ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ కాస్ స్క్వేర్ a/2 ఉంది. ఏ అంటే 60, a/2 అంటే 30. కాస్ 30 అంటే √3/2. కాస్ స్క్వేర్ ఉంది కాబట్టి √3/2 కాస్త 3/4 అవుతుంది. మనకు కావాల్సింది 1/4 కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ a/2 అని ఉంది. స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ a/2, ఏ అంటే 60, ఏ అంటే 60, 60/2 అంటే 30. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 30 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ సైన్ 30 అంటే sin 30 అంటే 1/2 కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 మిగులుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/4 అవ్వదు కదా, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే sin a/2 ఉంది. ఏ అంటే 60, a/2 అంటే 30, sin 30 అంటే 1/2, మనకు కావాల్సింది 1/4. థర్డ్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. మొత్తం 4 ఆప్షన్స్లో 3 పోయినాయి కాబట్టి ఇంకా ఫోర్త్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ చెక్ చేసినా సరిపోతుంది, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్. క్లియర్గా గమనించండి. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 57. If Gaganjot's salary is 7/6 times of Hafiz and Syed is 8/7 times of Hafiz, what is the ratio of Gaganjot's salary to Syed is? క్లియర్గా గమనించినట్లయితే మొత్తం మీద బిట్ మొత్తం మీద 3 పర్సన్స్ ఉన్నారు. గగన్ జ్యోత్ ఒకళ్ళు, హఫీజ్ ఒకళ్ళు, సయ్యద్ ఒకళ్ళు. ఫస్ట్ మనకు చెప్పిన రేషియో ఎవరిదంటే గగన్ జ్యోత్కి అలాగే హఫీజ్కి రేషియో చెప్పాడు. గగన్ జ్యోత్కి హఫీజ్కి రేషియో ఎలా చెప్పాడంటే 7:6 అని చెప్పాడు. ఇదేమో గగన్ జ్యోత్ది, ఇదేమో హఫీజ్ది. గమనించండి. తర్వాత ఏం చెప్పాడంటే సయ్యద్ ఈజ్ 8/7 టైమ్స్ ఆఫ్ హఫీజ్ అన్నాడు. ఈసారి మనకి సయ్యద్కి హఫీజ్కి రేషియో చెప్పాడు 8:7 అని. మనం ఏం చేద్దామంటే 8/7ని 7/8గా మాట్లాడదాం. అంటే హఫీజ్కి సయ్యద్కి రేషియో మాట్లాడుతున్నా. 7/8ని 7:8 అని మాట్లాడుతున్నాను. ఈ పార్ట్ హఫీజ్ది కాబట్టి హఫీజ్ కిందే రాసా. ఈ పార్ట్ సయ్యద్ అవుతుంది. గమనించండి. రైట్, ఈ పార్ట్ సయ్యద్ది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన దగ్గర A:B, B:C కనుక ఉంటే డైరెక్ట్గా దాన్ని A:B:Cలోకి మార్చడం కోసం మనం ఏం చేయాలంటే ఈ గ్యాప్స్ని పక్క నెంబర్లతో ఫిల్ చేస్తాం. మనకు తెలిసిన విషయమే. సో పక్క నెంబర్ 7 ఉంది కాబట్టి ఫిల్ చేసా. ఈ గ్యాప్ ఉంది ఇక్కడ, దీంట్లో 6 పక్క నెంబర్ కాబట్టి ఫిల్ చేసా. ఇంకా డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే, వర్టికల్గా మల్టిప్లై చేస్తే గగన్ జ్యోత్ది, హఫీజ్ది, సయ్యద్ది రేషియో వచ్చేస్తుంది. గగన్ జ్యోత్ 7 × 7 49, హఫీజ్ 6 × 7 42, అలాగే సయ్యద్ 6 × 8 48. అందులో మనల్ని కనుక్కోమంది ఎవరిది అంటే గగన్ జ్యోతికి సయ్యద్కి రేషియో కనుక్కోమన్నాడు. గగన్ జ్యోత్ అంటే 49, సయ్యద్ అంటే 48. ఈ రెండింటి యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 49:48 అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. 3 పర్సన్స్ కాదు, 4 పర్సన్స్ ఇచ్చినా 5 పర్సన్స్ ఇచ్చినా ఇలాగే ఒకదాని కింద ఒక రేషియో రాసి గ్యాప్స్ ఫిల్ చేసి వర్టికల్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 58. A shopkeeper by selling 20 Timex watches earns a profit equal to selling price of 4 Timex watches. His profit percentage is క్లియర్గా గమనించినట్లయితే మొత్తం మీద 20 వాచ్లు అమ్మేటప్పుడు 4 వాచెస్ యొక్క సేల్స్ ప్రైస్ ఎంత ఉందో అంత ప్రాఫిట్ వచ్చిందంటున్నాడు. ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. నేను ఆల్రెడీ ఈ బిట్ గురించి మాట్లాడాను. టైం ఇక్కడ చూడండి, ఈ బిట్లో ఎక్కడ ప్రైసెస్ లేవు. ప్రైసెస్ లేకుండా ఓన్లీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే ఉన్నాయి. ఇక్కడ
రైట్. ఇంకా మాట్లాడాలంటే ఆర్టికల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా మనం ఏమనుకుంటామంటే ఈచ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ని, రైట్ అబ్జర్వ్ చేయండి, ఈచ్ ఆర్టికల్ యొక్క సెల్లింగ్ ప్రైస్ని 1 రూపీ అనుకుంటాం. నేను 20 వాచ్లు అమ్మాను కాబట్టి ఒకదానికి 1 రూపీకి అమ్మాను కాబట్టి ఆటోమేటిక్గా టోటల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 20 టైమ్ఎక్స్ వాచెస్ ఎంత అవుతుందంటే 20 రూపీస్ అవుతుంది. నాకు అప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 టైమ్ఎక్స్ వాచెస్ ప్రాఫిట్ వచ్చింది. ఒక వాచ్ యొక్క సెల్లింగ్ ప్రైస్ 1 అయితే సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 4 ఆర్టికల్స్ అంటే 4 రూపీస్ అవుతుంది. నేను 20 రూపాయలకు అమ్మేటప్పుడు నాకు 4 రూపీ ప్రాఫిట్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ ఎంత అయి ఉంటుంది అంటే 16 రూపీస్ అయి ఉంటుంది. 20 - 4 అంటే 16 కదా. సో నన్ను ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 రాస్తే సరిపోతుంది. ప్రాఫిట్ ఈజ్ 4, కాస్ట్ ప్రైస్ ఈజ్ 16 ఇంటూ 100 రాస్తే సరిపోతుంది. ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది. 4 16లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 4 100లో 25 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆన్సర్ 25%. సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. ఇఫ్ కొసీకెంట్ ఏ మైనస్ కాట్ ఏ ఈక్వల్ టు ఎక్స్ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్, యాంగిల్ అజంప్షన్ చేద్దాం. ఇక్కడ కొసీకెంట్ ఉంది కాబట్టి లెట్ ఏ ఈక్వల్ టు 30 అనుకుందాం. ఏ గనక 30 అనుకున్నట్లయితే ఆ 30ని తీసుకెళ్లి సబ్స్టిట్యూట్ చేస్తే కొసీకెంట్ ఏ కొసీకెంట్ 30 అంటే 2 అవుతుంది. మైనస్ కాట్ 30 అంటే √3 అవుతుంది. ఈక్వల్ టు 2 - √3 ఈక్వల్ టు ఎక్స్. అంటే ఎక్స్ బదులు మనకు రావాల్సిన రిజల్ట్ 2 - √3. డైరెక్ట్గా ఆప్షన్లోకి వెళ్ళి సబ్స్టిట్యూట్ చేద్దాం ఏ బదులు. రైట్, ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చి సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ ఏ ఉంది. సైన్ ఏ అంటే సైన్ 30. సైన్ 30 అంటే 1/2 అవుతుంది. ఇక్కడ డినామినేటర్లో 1 - కాస్ ఏ ఉంది. సో 1 - కాస్ ఏ. కాస్ ఏ అంటే కాస్ 30. కాస్ 30 అంటే √3/2 అవుతుంది. అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే స్టెప్ను మళ్ళీ మనం ఎలా రాయొచ్చు అంటే 1/2 ఇంటూ ఇక్కడ 2ని కనుక క్రాస్ మల్టిప్లై చేస్తే 2 - √3/2 అని రాయొచ్చు. రైట్, ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. మన దగ్గర 1 - 2/√3 ఉంది. దాన్ని మనం రేషనలైజ్ చేసిన తర్వాత దాన్ని ఏమని మాట్లాడొచ్చు అంటే 2 + √3 అని మాట్లాడొచ్చు. మనకు కావాల్సిందేమో 2 - √3. మన దగ్గర వచ్చిన రిజల్ట్ ఏమో 2 + √3 వచ్చింది. ఎప్పుడంటే సైన్ ఏ బై 1 - కాస్ ఏ ఉంటే ఇలా వచ్చింది. అదే కనుక సైన్ ఏ బై 1 - కాస్ ఏ ప్లేస్లో 1 + కాస్ ఏ ఉంటే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చి ఉండేది కదా, 2 - √3 వచ్చి ఉండేది కదా. సో ఇప్పుడు ఇదే ఆన్సర్ అవుతుంది కదా. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేస్తే థర్డ్ ఆప్షన్లో ఉంది, గమనించండి. సో థర్డ్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 60. If a cone of radius 10.5 cm and height 12 cm is melted and constructed into a cylinder of the same radius, what will be the height of this cylinder? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఒక కానికల్ షేప్ని మెల్ట్ చేసి సిలిండ్రికల్ షేప్లోకి మార్చాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే కానికల్ షేప్ యొక్క రేడియస్ సిలిండ్రికల్ షేప్ యొక్క రేడియస్ సేమ్గా ఉందంటున్నాడు. హైట్ ఆఫ్ సిలిండ్రికల్ కనుక్కోమంటున్నాడు. ఒక షేప్ని మరొక షేప్లోకి మార్చాడంటే రెండింటి యొక్క వాల్యూమ్స్ ఈక్వల్ చేస్తాం. డైరెక్ట్గా నేను వాల్యూమ్స్ ఫార్ములా రాస్తున్నాను. కానికల్ షేప్ యొక్క వాల్యూమ్ ఫార్ములా 1/3 πr². హెచ్ కానికల్ షేప్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడంటే 12 సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వల్ టు సిలిండ్రికల్ షేప్ యొక్క వాల్యూమ్ ఫార్ములా πr². హెచ్ నాకు హైట్ ఆఫ్ సిలిండ్రికల్ తెలియదు కాబట్టి హెచ్ అలాగే రాసా. రెండు చోట్ల r² అనేది రేడియస్ ఈక్వల్గా ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. పై అనేది కాన్స్టెంట్ కాబట్టి బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలింది ఇక్కడ 3 మిగిలింది. ఈ 12లో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో హెచ్ ఇస్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్. సిలిండ్రికల్ యొక్క హైట్ 4 సెంటీమీటర్. ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 61. In a class of 65 students are there 39 girls. The average weight of these girls is 60 kg and average weight of the full class is 64 kg. What is the average weight of the boys of the class? ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే మొత్తం 65 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అందులో గర్ల్స్ 39 మెంబర్స్ ఉన్నారు. సో టోటల్ స్టూడెంట్స్ 65లో గర్ల్స్ తీసేస్తే 39 కనుక సబ్ట్రాక్ట్ చేస్తే ఇక మిగిలేది ఎంత అంటే 26 మిగులుతుంది. 65లో 39 పోతే 26 మిగులుతుంది. వీళ్ళు ఎవరు అంటే బాయ్స్. సో రైట్, గర్ల్స్ యొక్క యావరేజ్ ఇచ్చాడు 60 kg అని, టోటల్ ఫుల్ క్లాస్ యొక్క యావరేజ్ ఇచ్చాడు 64 అని. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంటే బాయ్స్ యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. రైట్, మన దగ్గర 2 పార్ట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనే 2 పార్ట్స్ ఉంది కాబట్టి ఎలిగేషన్ వేయొచ్చు. ఎలిగేషన్ ఎలా వేద్దామంటే టోటల్ క్లాస్ యొక్క యావరేజ్ ఏమో 64, అందులో గర్ల్స్ యొక్క యావరేజ్ ఏమో 60 అని ఇచ్చాడు. మనకి బాయ్స్ యొక్క యావరేజ్ ఈ పార్ట్ తెలీదు. రైట్, ఎలిగేషన్ యొక్క చివరి రిజల్ట్ రేషియో కాబట్టి రేషియో రాద్దాం. రేషియో ఎవరి రేషియో? క్వాంటిటీ రేషియో రాయాలి. అంటే నెంబర్ ఆఫ్ గర్ల్స్కి నెంబర్ ఆఫ్ బాయ్స్కి రేషియో రాయాలి. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఏమో 39 మెంబర్స్, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏమో 26 మెంబర్స్. సో క్యాన్సిల్ చేసినట్లయితే ఇది 13తో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 13తో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అబ్జర్వ్ చేయండి. రైట్, మనం మైనస్ చేసినట్లయితే క్రాస్గా సబ్ట్రాక్ట్ చేస్తే 64కి 60కి డిఫరెన్స్ 4.
అంటే 2 పార్ట్స్ది 4 అయితే 1 పార్ట్ది 2 అవుతుంది, ఆటోమేటిక్గా 3 పార్ట్స్ది 6 అవుతుంది. ఈ వాల్యూ 6 రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 64ని 6ని యాడ్ చేస్తే సరిపోతుంది. 64 ప్లస్ 6 ఎంత అంటే 70 అవుతుంది. ఇదే బాయ్స్ యొక్క యావరేజ్ అవుతుంది. వాడు ఫైండ్ అవుట్ చేయమని కూడా యావరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 70 4th ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. The length of diagonal of square is 14 cm. What is the area of this square? క్లియర్గా గమనించినట్లయితే స్క్వేర్ యొక్క డయాగ్నల్ లెంత్ ఇచ్చాడు, ఏరియా కనుక్కోమంటున్నాడు. రైట్. ఒక పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే డయాగ్నల్ లెంత్ ఉన్నప్పుడు ఏరియా ఆఫ్ స్క్వేర్ కనుక్కోవడానికి డైరెక్ట్ ఫార్ములా d²/2 అనేది ఫార్ములా. ఇక్కడ d అంటే లెంత్ ఆఫ్ డయాగ్నల్ అని ఎంత ఇచ్చాడంటే 14 ఇచ్చాడు. d² ఉంది కాబట్టి 2 times of 14 రాస్తున్నా /2. సో క్యాన్సిల్ చేస్తే 2తో 7 times క్యాన్సిల్ అయిపోతుంది. 14 7 times అంటే 98 అవుతుంది. 98 థర్డ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 63. Find the equation of the perpendicular to segment joining the points A 0, 4 and B -5, 9 and passing through the point P. Point P divides segment AB in the ratio 2:3. క్లియర్గా ఒక విషయం గమనించినట్లయితే ఏ బి నుంచి ఏ అనేది ఒక పాయింట్, బి అనేది ఒక పాయింట్, ఈ రెండింటి నుంచి పాస్ అవుతున్న లైన్కి పర్పెండిక్యులర్గా ఉండే లైన్ సెగ్మెంట్ యొక్క ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు మనల్ని. రైట్. మనం కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ పి అనే పాయింట్ నుంచి పాస్ అవుతుంది. ఆ పి అనే పాయింట్ ఆ లైన్ సెగ్మెంట్ ఏబిని 2:3 రేషియోలో డివైడ్ చేస్తుంది. అబ్జర్వ్ చేయండి. రైట్. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ నుంచి పాస్ అవుతున్న లైన్కి పర్పెండిక్యులర్ లైన్ అబ్జర్వ్ చేయాలి. రైట్. ఇక్కడ ఒక పాయింట్ గమనించినట్లయితే మన దగ్గర సెక్షన్ ఫార్ములా ఉంది కదా. సో ఒక లైన్ సెగ్మెంట్ని 2:m/n రేషియోలో కనుక కట్ చేస్తుంటే సెక్షన్ ఫార్ములా ఉంది కదా. సో ఇప్పుడు నేను పి యొక్క కోఆర్డినేట్స్ని x, y అని అనుకుంటున్నా. పి యొక్క కోఆర్డినేట్స్ని x, y అనుకుంటున్నా. సో ఇప్పుడు x, y కనుక్కోవాలంటే మన దగ్గర x కనుక్కోవాలంటే ఫస్ట్ ఫార్ములా mx2 + nx1/m + n. రైట్. m అంటే 2 అని, x2 mx2, x2 అంటే ఈ బిలో ఉన్న -5 mx2 + nx1, n అంటే 3 అని, x1 అంటే ఫస్ట్ ఏలో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్ అని, బై m + n అంటే 2 + 3 అని 5 అని. ఇక్కడ మీరు గమనిస్తే 3 × 0 0, ఈ 5 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది మనకి -2 మిగిలింది. అంటే పీలో ఫస్ట్ కోఆర్డినేట్ -2 వచ్చింది. అలాగే పీలో సెకండ్ కోఆర్డినేట్ y కనుక్కుంటున్నా. సేమ్ ఫార్ములా my2 + ny1/m + n వేస్తున్నాయి. సారీ, m అంటే 2, y2 కావాలి. y అంటే బిలో ఉన్న సెకండ్ కోఆర్డినేట్ my2 + ny1, 3 × y1 అంటే 4 బై m + n అంటే 2 + 3 అంటే 5 అవుతుంది. రైట్. 2 × 9 అంటే 18, 18 + 3 4 12, 18 + 12 అంటే 30 అవుతుంది. 30/5 అంటే 6 అవుతుంది. రైట్. మన దగ్గర p అనే పాయింట్ వాల్యూ వచ్చేసింది. ఏమని వచ్చిందంటే -2, 6 అని వచ్చింది. మనం సెక్షన్ ఫార్ములా రాసే ఏం రాలా. అంటే మనం కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ అనేది, లైన్ యొక్క ఈక్వేషన్ అనేది ఈ పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వెళ్ళి -2, 6 అనేది ఎక్కడైతే సాటిస్ఫై అవుతుందో అది మన ఆన్సర్ అవుతుంది. సో x బదులు -2ని, y బదులు 6ని సబ్స్టిట్యూట్ చేస్తున్న ఫస్ట్ ఆప్షన్లో. సో ఇక్కడ -2 సబ్స్టిట్యూట్ చేసా, ఇక్కడ y బదులు 6 సబ్స్టిట్యూట్ చేస్తే -2 -6 -8 అవ్వాలి. కానీ +8 అని ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాదు. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, x బదులు -2 పెట్టాను, y బదులు 6 పెట్టాను. -2 -6 -8 అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. హోల్డ్లో పెట్టుకుందాం. థర్డ్ ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే -2 పెట్టాను, +6 పెట్టాను. -2 + 6 + 4 అవ్వాలి. ఇక్కడ -8 అని ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్ కూడా కాదు. x + y = 8 అంటున్నాడు. x + y అంటే x ప్లేస్లో -2, y ప్లేస్లో 6, -2 + 6 8 అయితే అవ్వదు. సో గమనించండి. రైట్. ఫోర్త్ ఆప్షన్ కూడా ఆన్సర్ కాదు. మన దగ్గర ఉన్న సెకండ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. ఒకవేళ గనక 2-3 ఆప్షన్స్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడేం చేయాలంటే, ప్రాసెస్ ఏం చేయాలంటే, ఈ పాయింట్ P కనుక్కున్న తర్వాత, అంటే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ నుంచి పాస్ అవుతున్న, ఈ P అనే పాయింట్ నుంచి పాస్ అవుతున్న లైన్ సెగ్మెంట్ కావాలి మనకి. రైట్. ఇంకొక పాయింట్ ఏం తెలుసు అన్నట్లయితే పర్పెండిక్యులర్ లైన్ సెగ్మెంట్ కావాలంటున్నాడు. ఈ రెండు పాయింట్స్ని బేస్ చేసుకొని, ఏబిని బేస్ చేసుకొని స్లోప్ కనుక్కోవాలి. ఏబి యొక్క స్లోప్ కనుక్కోవాలి. సో ఏబి యొక్క స్లోప్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏదన్నా 1 వచ్చింది అనుకుంటే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్ యొక్క స్లోప్ ఏమవుతుందంటే, రెండు పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా, -1 అవుతుంది. చూడండి, మన దగ్గర స్లోప్ ఆఫ్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఉంది, అలాగే ఆ పాయింట్ ఉంది. ఈ రెండింటిని బేస్ చేసి లైన్ ఈక్వేషన్ ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ లెక్క లెందీ అవుతుంది కాబట్టి ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే బెటర్ అవుతుంది. సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64.
A student multiplied a number by 4 by 7 instead of 7 by 4. What is the percentage error in the calculation? ఒక స్టూడెంట్కి ఒక నంబర్ ఇచ్చి 7/4తో మల్టిప్లై చేయమంటే దాని బదులు 4/7తో మల్టిప్లై చేశాడు. సో ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్ పర్సంటేజ్ ఎంతో క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైనా ఇలాంటి బిట్ వస్తే ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ తీసుకోండి. ఫ్రాక్షన్స్ యొక్క డినామినేటర్స్ మొదటి దానికి 7 ఉంది, రెండో దానికి 4 ఉంది. ఆ రెండింటి యొక్క ఎల్సిఎం తీసుకోండి. 7కి 4కి ఎల్సిఎం ఎంత అంటే 28. సో మనం స్టూడెంట్కి ఇచ్చిన ఒరిజినల్ నెంబర్ని 28 అనుకుందాం. సో 28 ఇచ్చి వాడిని ఒరిజినల్గా 7/4తో మల్టిప్లై చేయమన్నాం. అలా కనుక మల్టిప్లై చేస్తుంటే రిజల్ట్ ఎంత వచ్చాడంటే 49 వచ్చుండేది. కానీ వాడు ఏం చేశాడంటే 28 తీసుకొని 4/7తో మల్టిప్లై చేశాడు. అలా చేయటం వల్ల రిజల్ట్ ఎంత వచ్చిందంటే 7తో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయి 16 అని వచ్చింది. రైట్, ఉండాల్సిన ఒరిజినల్ నెంబర్ ఇది, రావాల్సిన రిజల్ట్ ఇది, కానీ రాంగ్గా వచ్చిన నెంబర్ ఇది. సో ముందేం చేద్దామంటే ఎంత తగ్గిందో, ఎంత ఎర్రర్ వచ్చిందో చెక్ చేసుకుందాం. సో చెక్ చేస్తే 33 ఎర్రర్ వచ్చింది. మనల్ని ఎర్రర్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి తగ్గిన వాల్యూ దేని మీద తగ్గింది? 49 పైన తగ్గింది. సో 33 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 49 అని వేస్తే సరిపోతుంది. రైట్, అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు న్యూమరేటర్లో నుంచి ఒక 0 క్యాన్సిల్ చేస్తున్నా ఆటోమేటిక్గా డినామినేటర్లోకి డెసిమల్ వస్తుంది. 4.9ని మనం ఏమని మాట్లాడదామంటే అప్రాక్స్గా 5 అని మాట్లాడదాం. అబ్జర్వ్ చేయండి, 5 అని మాట్లాడదాం. ఈ 5 ఈ 10లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 33 2 టైమ్స్ ఎంత అంటే 66 అవుతుంది. మన ఆన్సర్ నియర్ బై 66 ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే నియర్ బై 66 ఎక్కడ ఉందంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. Painter A can paint a house in 40 days. Painter B can do it in 60 days. With the help of C, they did the job in 20 days only. Then C alone can do the job in. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఏ వర్కింగ్ డేస్ ఇచ్చాడు 40 డేస్ అని, బి వర్కింగ్ డేస్ ఇచ్చాడు 60 డేస్ అని. విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే అర్థం ఏంటంటే ఈ 20 డేస్ వర్కింగ్ డేస్ ఎవరంటే ఏబిసిలు ముగ్గురు కలిపి 20 డేస్లో వర్క్ చేశారని అర్థం. అయితే అందులో మనల్ని సి అలోన్ వర్కింగ్ డేస్ కనుక్కోమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. ఏబిసి వర్కింగ్ డేస్లో నుంచి ఏని బిని తీసేస్తే మిగిలేది సీనే కదా. కానీ ఎప్పుడు టైమ్ అండ్ వర్క్లో డేస్ని సబ్ట్రాక్ట్ చేయం కాబట్టి ఎఫిషియన్సీ సబ్ట్రాక్ట్ చేస్తాం. ఏబిసిల యొక్క ఎఫిషియన్సీ 1/20 అవుతుంది. అలాగే ఏ యొక్క ఎఫిషియన్సీ 1/40 అవుతుంది. ఏబిసి ఎఫిషియన్సీలో ఏని బిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో బి యొక్క ఎఫిషియన్సీ 1/60 అవుతుంది. డినామినేటర్స్కి ఎల్సిఎం చేస్తే 20, 40, 60 ఉంది కాబట్టి ఎల్సిఎం ఈజ్ 120 అవుతుంది. ఈ 120లో 20 6 టైమ్స్ పోతుంది, 40 3 టైమ్స్ పోతుంది, 60 2 టైమ్స్ పోతుంది. సో 6 - 5 6 - 5 అంటే 1 అవుతుంది. ఫైనల్గా 1/120 మిగిలింది. ఎఫిషియన్సీ ఆఫ్ సి ఈజ్ 1/120. మనకు కావాల్సింది వర్కింగ్ డేస్ కాబట్టి 120 డేస్ అవుతుంది. అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. Find the sum of the all measure of exterior angles of decagon. డెకాగాన్ యొక్క ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అబ్జర్వ్ చేయండి. సో 360 డిగ్రీ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఒక పాయింట్ గమనించండి. ఇది డెకాగానే కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఏ పాలిగన్ కైనా గుర్తుపెట్టుకోండి, ఏ పాలిగన్ కైనా సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ఎప్పుడూ కూడా 360 డిగ్రీ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. ఎక్స్టీరియర్ యాంగిల్స్ యొక్క సమ్ అనేది 360 డిగ్రీ ఉంటుంది. అబ్జర్వ్ చేయండి. అది డెకాగాన్ అవ్వచ్చు, పెంటగాన్ అవ్వచ్చు, ఆక్టాగాన్ అవ్వచ్చు, నానోగాన్ అవ్వచ్చు, లేకపోతే ట్రయాంగిల్ అవ్వచ్చు, లేకపోతే క్వాడ్రిలేటరల్ అవ్వచ్చు. ఎన్ని సైడ్స్ ఉన్నా, ఈవెన్ 100 సైడ్స్ ఉన్న పాలిగన్ యొక్క సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎంత అంటే 360 డిగ్రీ అనే మాట్లాడాలి. గమనించండి. పాలిగన్లో ఏ పాలిగన్ అయినా మనకు అనవసరం. 360 ఈజ్ ద ఆన్సర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. The diagonal of square is 10√2 centimeter. Find its perimeter. స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఇచ్చాడు 10√2 అని. జనరల్గా డయాగ్నల్కి ఫార్ములా ఏంటంటే a√2 అని కదా. డయాగ్నల్ లెంత్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా a√2 అంటే ఏ ప్లేస్లో 10√2 10 ఉంది. అంటే ఇప్పుడు నేను ఏమనొచ్చు అంటే స్క్వేర్ యొక్క సైడ్ 10 అని మాట్లాడొచ్చు. మనల్ని కనుక్కోమంది పెరిమీటర్ అంటే 4a. సో ఏ 10 అయినప్పుడు 4a ఎంత అవుతుంది? 4 10s 40 అవుతుంది కదా. సో పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 40 సెంటీమీటర్, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 68. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఒక్కసారి ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళి చెక్ చేద్దాం. సో మల్టిప్లై చేయడమే. 6x ఇంటూ x 6x స్క్వేర్ అవుతుంది. సో 6x ఇంటూ x 6x స్క్వేర్. అలాగే 6x ఇంటూ -6y అంటే -36xy అవుతుంది. అలాగే ప్లస్ y ఇంటూ ప్లస్ x ప్లస్ xy అవుతుంది. రైట్. ఇక్కడ ప్లస్ y ఇంటూ -6y అంటే -6y స్క్వేర్ అవుతుంది. సో దీనివల్ల రావాల్సిన ఫైనల్ రిజల్ట్ ఏమవుతుందంటే క్యాలిక్యులేట్ చేస్తే 6x స్క్వేర్ -36y ప్లస్ xy
యాడ్ అయితే -35xy ఉంటుంది. ఇక్కడ ఫైనల్గా -6y² మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి, ఇది రావాల్సిన రిజల్ట్. కానీ ఫస్ట్ ఆప్షన్లో గమనించినట్లయితే 6x² + 35xy - 6y² అని ఇచ్చాడు. కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు. మనకు రావాల్సిన రిజల్ట్ ఇది. ఇలాంటి రిజల్ట్ ఎక్కడుందో చూసేద్దాం. ఎందుకంటే అన్ని కూడా క్వశ్చన్లో 6x + y x - 6y ఇదే కదా ఉంది. అంటే ఈ రిజల్ట్ కోసం ఎక్కడ ఆప్షన్లో ఉందో చెక్ చేసేద్దాం. సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి రిజల్ట్ చెక్ చేస్తే 6x² - 35xy - 6y² ఉంది. సో సెకండ్ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 69. If a minus b is equal to -5 and a square plus b square is equal to 73, then find ab. నెంబర్ అజంప్షన్ చేద్దాం. మనకు 5 రావాలి. లెట్ a ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 8 అనుకుందాం. అబ్జర్వ్ చేయండి, a బదులు 3ని b బదులు 8 అనుకుందాం. 3 - 8 చేస్తే -5 వస్తుంది. అంటే మనం ఈక్వేషన్ సాటిస్ఫై చేయడానికి ఇలా అనుకున్నాం. సో ఇప్పుడు మనం అనుకున్న వాల్యూస్ కరెక్టా కాదా అని చెక్ చేయాలంటే తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేసేయండి ఈక్వేషన్లో. a² అంటే 3² అంటే 9 అవుతుంది. ప్లస్ b² అంటే b బదులు 8 అనుకున్నాం కదా, b² అంటే 64 అవుతుంది. 64 + 9 అంటే 73 అవుతుంది. వాడు ఇచ్చిన ఈక్వేషన్కి సరిపోయింది కాబట్టి a బదులు 3 b బదులు 8 అనుకుంటే సరిపోతుంది. మనల్ని a × b అడిగాడు కాబట్టి 3 × 8 మన ఆన్సర్ 24 అవుతుంది. సో 24 అనేది ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 70. The sum of non-zero number and 10 times of its reciprocal is 7. Find the number. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే జాగ్రత్తగా బిట్ చూస్తే నేను ఆల్రెడీ మీతో చాలా సార్లు మాట్లాడుతున్నా. రెసిప్రోకల్ దగ్గర గమనించండి, 10 times of its reciprocal అంటున్నాడు. అంటే ఆ నంబర్ అనేది కనుక 10 times అంటే 5 మల్టిపుల్ అయినట్లయితే అది మన ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ 10 times its reciprocal is 7 అంటున్నాడు. అంటే ఆ నంబర్ని రెసిప్రోకేట్ చేసిన తర్వాత 10 times చేయమంటున్నాడు కాబట్టి ఆ నంబర్ 5 మల్టిపుల్ అయితే సరిపోతుంది. ఆప్షన్లోకి వెళ్ళి 5 మల్టిపుల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తే ఒకటే ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. రైట్. ఒకవేళ డౌట్ ఉంటే దాన్నే వెరిఫికేషన్ చేసినట్లయితే సమ్ ఆఫ్ నాన్ జీరో నంబర్ అంటే 5 అనేది తీసుకుందాం. దాని యొక్క రెసిప్రోకల్ తీసుకుందాం. 5 యొక్క రెసిప్రోకల్ 1/5. రెసిప్రోకల్కి 10 times చేయమన్నాడు, ఇంటూ 10 చేశాను. అప్పుడు ఆ రెండింటిని సమ్ చేస్తే రావాల్సిన రిజల్ట్ ఎంత అన్నాడంటే 7 అంటున్నాడు. చెక్ చేద్దాం. ఈ 10లో 5 అనేది 2 times క్యాన్సిల్ అయిపోతుంది. రైట్. 5 + 2 ఎంత అంటే 7. మనకు కావాల్సిన రిజల్ట్ కూడా 7ఏ కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆప్షన్. అంటే ఫస్ట్ ఆప్షన్ నుంచి వెరిఫికేషన్ చేసుకుంటా వస్తే టైం వేస్ట్ అవుతుందని మాట్లాడుతున్నా. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 71. If 2x + 2 × 4 + 3x < 2 + 3x > 2x + x/2, then x can take which of the following values? ఇలాంటి బిట్స్ మనం ఏం చేస్తామంటే జనరల్గా ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తాం. ఇన్ఈక్వాలిటీలో x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఆప్షన్కి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆప్షన్ -3 ఉంది. సో -3ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే డైరెక్ట్గా 2 × x అంటే 2 × -3 అంటే -6 ప్లస్ 2 × 4 ప్లస్ 3 × x ప్లేస్లో -3. 3 × -3 అంటే -9 అవుతుంది. అబ్జర్వ్ చేసేయండి. రైట్. లెస్ దెన్ 2 + 3x. 3x అంటే x ప్లేస్లో -3. 3 × 3x అంటే -9 అవుతుంది. రైట్. అదే నోట్ చేస్తున్నా. గ్రేటర్ దెన్ 2 × x అంటే 2 × x అంటే x అంటే -3. 2 × x అంటే 2 × -3 -6 అవుతుంది. ప్లస్ x/2. x ప్లేస్లో -3/2. 3/2 అంటే 1.5. బట్ -3/2 కాబట్టి -1.5 వస్తుంది. అబ్జర్వ్ చేయండి. సో క్యాలిక్యులేషన్ చేసినట్లయితే ఇక్కడ ఏం మిగులుతుందంటే -6 మిగులుతుంది. ఈ పార్ట్ అంతా -6 అవుతుంది. రైట్. ఈ పార్ట్లోకి వచ్చినట్లయితే 4 - 9 ఏమవుతుందంటే -5 అవుతుంది. -5 × 2 ఏమవుతుందంటే -10 అవుతుంది. -10 ఇక్కడ ఒక -6 ఉంది. అబ్జర్వ్ చేయండి. -10 -6 ఏమవుతుందంటే -16 అవుతుంది. రైట్. అబ్జర్వ్ చేయండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. రైట్. నెక్స్ట్కి వచ్చేసినట్లయితే లెస్ దెన్ ఇక్కడ -9 + 2 అంటే -7 అవుతుంది. రైట్. గ్రేటర్ దెన్ -6 -1.5 యాడ్ అయితే -7.5 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. -7.7 కంటే -7ఏ పెద్దది. అలాగే -16 కంటే -7ఏ పెద్దది. కాబట్టి ఈ రిలేషన్ సరిపోయింది కాబట్టి ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. రైట్. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 72. Refer the below data table and answer the following questions. Mobile phones, cameras, TVs, refrigerator, ACs, quantity of stock, average cost ఇచ్చాడు. రైట్. దీని అర్థం ఏంటంటే 88 మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అలాగే వాటి యొక్క యావరేజ్ కాస్ట్ 12,000 అన్నాడు. యావరేజ్ కాస్ట్ అంటే ఒక పీస్ యొక్క కాస్ట్, ఒక మొబైల్ ఫోన్ యొక్క కాస్ట్ 12,000. 88 మొబైల్స్ కావాలంటే 88 × 12,000 చేయాలి. రైట్. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద టోటల్ స్టాక్ ఇన్ lakh rupees? టోటల్ స్టాక్ కావాలి. టోటల్ స్టాక్ కావాలంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ని యావరేజ్తో మల్టిప్లై చేసుకొని రావాలి.
దీన్ని మల్టిప్లై చేయాలి, ఈ పార్ట్ మల్టిప్లై చేయాలి, అలాగే ఈ పార్ట్ మల్టిప్లై చేయాలి, ఈ పార్ట్ మల్టిప్లై చేయాలి, ఈ పార్ట్ మల్టిప్లై చేయాలి. అలా మల్టిప్లై చేసిన వచ్చిన ఫైనల్ రిజల్ట్స్ అన్నింటినీ కలిపి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఆ మొత్తాన్ని ₹1,00,000 చెప్పాలి. ఇది మన టార్గెట్, రైట్. అంతకుముందు ఏం చేసి ఉండేవాళ్ళమంటే ఇలాంటి బిట్టే వస్తే 000 ఉంది కాబట్టి థౌజండ్స్ని ల్యాక్స్లోకి మార్చాలంటే కంపల్సరీ 2 డెసిమల్స్ వస్తాయని చెప్పుకునేవాళ్ళం. కానీ ఇక్కడ ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ 2 డెసిమల్స్ లేవు. అంటే డెసిమల్స్ క్యాన్సిల్ అయిపోవటం కానీ సింగిల్ డెసిమల్ మిగలటం కానీ జరుగుతూ ఉండుంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే అన్ని దాంట్లో 000 అనేది కామన్గా ఉంది కాబట్టి ఆ 000ని తీసి పక్కన పెట్టేద్దాం. తర్వాత ఇంకొక యూనిట్స్ ప్లేస్ చూద్దాం. యూనిట్స్ ప్లేస్ చూస్తున్నాను. 8 × 2 ఎంత అంటే 6 అవుతుంది. యూనిట్స్ ప్లేస్ మాత్రమే మాట్లాడుతున్నా. 9 × 9 ఎంత అంటే 1 అవుతుంది. అలాగే 0 × 7 ఎంత అంటే 0 అవుతుంది. అలాగే 2 × 3 ఎంత అవుతుందంటే 6 అవుతుంది. అలాగే 9 × 3 ఎంత అవుతుందంటే 7 అవుతుంది. సో ఈ మొత్తాన్ని యాడ్ చేస్తున్నా. యాడ్ చేస్తున్నప్పుడు చూడండి 6 + 1 7. అలాగే ఇక్కడ చూడండి 7 + 7 14, 14 + 6 20. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాల్యూ 0 వచ్చింది, అంటే 4th 0 వచ్చింది. మన దగ్గర వాల్యూ ఆఫ్ స్టాక్, టోటల్ స్టాక్ ఎలా ఉందంటే 10,000s ఉంది. దాన్ని మనం ల్యాక్స్లోకి మార్చాలి. 10,000ని ల్యాక్స్లోకి మార్చడం అంటే ఒక డెసిమల్ వస్తుందని అర్థం. ఆప్షన్స్లోకి వెళ్ళి ఒక డెసిమల్ ఎక్కడుందో చెక్ చేస్తే సరిపోతుంది. సింగిల్ డెసిమల్ థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. Refer the below data table and answer the following questions. Year, ratio, import by export ఇచ్చాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇయర్, ఇంపోర్ట్ బై ఎక్స్పోర్ట్ రేషియో ఇచ్చాడు. దీన్ని ఎలా మాట్లాడాలి, రేషియోగా ఎలా మాట్లాడాలంటే దీన్ని 1/1 అని మాట్లాడాలి. ఈ 0.7 ఏమని మాట్లాడాలంటే 7/10 అని మాట్లాడాలి. ఈ 0.8 ఏమని మాట్లాడాలంటే 8/10 అని మాట్లాడాలి. దీని అర్థం ఏంటంటే 8 parts ఇంపోర్ట్స్ ఉంటే 10 parts ఎక్స్పోర్ట్స్ ఉంటుందని, 2012లో 7 parts ఇంపోర్ట్స్ ఉంటే 10 parts ఎక్స్పోర్ట్స్ ఉంటుందని ఇలా మార్చుకుంటూ వెళ్ళిపోవాలి. క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇఫ్ ద ఇంపోర్ట్స్ ఇన్ 2012 వాజ్ 1100 crores. మీరు గమనించినట్లయితే 2012లో ఉన్న ఇంపోర్ట్స్ 1100 crores అంట. 2012లో ఉన్న ఇంపోర్ట్స్ 7 parts. సో 1100 crores అనేది 7 parts అయితే రైట్. అండ్ టోటల్ ఎక్స్పోర్ట్స్ ఇన్ ద ఇయర్ 2012 and 13 ఈజ్ 5200. 2012, 13లో ఉన్న టోటల్ ఇంపోర్ట్స్ 5200. దెన్ ద ఇంపోర్ట్స్ ఇన్ 2013లో ఉన్న ఇంపోర్ట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్, అబ్జర్వ్ చేయండి. 1100 అనేది ఇంపోర్ట్స్ ఆఫ్ 2012, దట్ ఈస్ 7 parts. నేను ఇప్పుడు 10 parts కనుక్కున్నట్లయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 10 parts కనుక్కుంటే నాకు 2012లో ఉన్న ఎక్స్పోర్ట్స్ వచ్చేస్తాయి. సో నేను అప్రాక్సిమేషన్ మాట్లాడుతున్నా క్యాలిక్యులేషన్లో గమనించండి. 110లో 7 అప్రాక్స్గా 15 times పోతుంది. 7 15 times 105. ఇంకా రిమైనింగ్ 5 మిగిలింది. 5 అంటే 50. సో 50లో 7 times పోతుంది, 49. సో అప్రాక్సిమేషన్ కాబట్టి ఈ 157 times తీసుకుందాం. 1100లో 7 157 times తీసుకుందాం. పక్కన 0 ఉంది కాబట్టి 1570. రైట్. ఈ 1570 ఏంటి అన్నట్లయితే 2012లో ఉన్న ఎక్స్పోర్ట్స్. ఇదంతా కూడా మనకి ప్రాబ్లంలో ఏమని చెప్పాడంటే 2012 and 13 టుగెదర్ ఎక్స్పోర్ట్స్ ఎంత అని ఇచ్చాడంటే 5200 అని ఇచ్చాడు. సో మనం 12 and 13లో నుంచి అంటే 5200లో నుంచి 12 1570 తీసేస్తే 13లో ఉన్న ఎక్స్పోర్ట్స్ మిగులుతాయి. ఎంత మిగులుతుందంటే 30, 11 - 5 అంటే 6, 4 - 1 అంటే 3, 3630 మిగిలింది. ఇది 2013లో ఉన్న ఎక్స్పోర్ట్స్. 2013లో ఎక్స్పోర్ట్స్ ఎన్ని పార్ట్స్ ఉందంటే 10 parts ఉంది. అంటే దిస్ ఈజ్ 10 parts. 3630 ఈజ్ 10 parts. మనకు కావాల్సింది 2013లో ఉన్న ఇంపోర్ట్స్ కావాలి. ఇంపోర్ట్స్ అంటే 8 parts. సో ఇప్పుడు మనం 10 parts ఇంత అయితే 8 parts ఎంతో కనుక్కోవాలి. రైట్, అబ్జర్వ్ చేస్తే ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. 363 8 times చేయాలి. అంటే 308 times 2400 అవుతుంది. అలాగే 68 times 480 అవుతుంది. అలాగే 38 times 24 అవుతుంది. సో యాడ్ చేసినట్లయితే 4 and 10 and 9 and 2 2904కి దగ్గరలో ఉండాలి. ఆప్షన్లోకి వెళ్ళి చెక్ చేస్తే 2904కి దగ్గరలో ఉన్న ఆప్షన్ 4th ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. వాట్ వాజ్ ద ఇంక్రీజ్ ఇన్ హైట్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ 8th birthday to 15th birthday? 8వ బర్త్డే నుంచి 15th birthdayకి హైట్ ఎంత ఇంక్రీజ్ అయిందని అడుగుతున్నాడు. 8th birthdayలో అబ్జర్వ్ చేసినట్లయితే హైట్ 135 centimeters ఉంది. 15th birthdayలో అబ్జర్వ్ చేస్తే 180 centimeters ఉంది. 135 నుంచి 180కి వచ్చిందంటే 45 పెరిగింది. సో 45 centimeters ఇంక్రీజ్ అయింది. గమనించండి, 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 75.
Refer the below data table and answer the following. Deep sleep 25, dreaming 5, light sleep 10, extremely 5, awake 55. Between 10 p.m. to 6 a.m. a fitness band records the following data. How long was the user dreaming or was extremely light sleeper? ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే ఒక పర్సన్ 10 PM నుంచి 6 AM వరకు పడుకుంటున్నాడు. 10 PM నుంచి 6 AM అంటే మొత్తం మీద 8 అవర్స్. ఈ 8 అవర్స్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేశాడు. ఆ పార్ట్స్ యొక్క పర్సంటేజ్లు ఇచ్చాడు. 25, 5, 10, 5, 55 ఇవన్నీ పర్సంటేజ్లు. టోటల్ పర్సంటేజ్ 100%, 8 అవర్స్ 100%, రైట్. అందులో మనల్ని దేని గురించి అడిగాడంటే డ్రీమింగ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లైట్ స్లీప్ గురించి అడిగాడు. డ్రీమింగ్ ఏమో 5, ఎక్స్ట్రీమ్లీ లైట్ స్లీప్ ఏమో 5, మొత్తం మీద 10% గురించి అడిగాడు. 5 + 5 అంటే 10%. సో 100% 8 అయితే 10% 0.8 అవర్స్ అవుతుంది కదా. 0.8 అవర్స్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.